కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న జరగనున్న గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ టీయూసీఏ రాష్ట్ర కార్యదర్శి ఆర్ రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం టీయూసీఏ ఆధ్వర్యంలో సిరికొండలో ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓకు సమ్మె నోటీస్ అందజేశారు. కేంద్రం కార్పొరేట్ అనుకూల విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పనిదినం జీవోను వ్యతిరేకిస్తూ ప్రజలు, కార్మికుల ఉద్యమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లై నేతలు, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మీరు సెక్రటరీలకు చెప్పండి, నేను వాయిస్ మెసేజ్ ఇస్తాను. కానీ నేనేమంటా అంటే డైరెక్ట్ సమ్మెలు ఉన్నట్టు కాకుండా, వ్యతిరేకం కాకుండా కొద్దిగా పని చేసినట్టు చేసి కూర్చుంటే ఏం కాదు. స్థానికంగా అంటలేను. నేనేమంటా అంటే మీరు మొత్తం సమ్మెలో ఉన్నట్టు కాదు, మొత్తం ఇటు అన్నాడు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతలేము, మేము పని చేస్తున్నాము, మా ఆకలి కోసం కూర్చుంటాం అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండింటికి సారథిస్తామే అన్ని రంగాల కార్మికులు పాల్గొంటున్నారు. కానీ మనము నేనేమంటానంటే తక్కువ జీతాలు మీరు చేసుకోండి, కొద్దిగా ఒక 2 సార్లు పావడ వట్టి గిట్ల తీసి మీరు పోయి కూర్చుని నేను అర్థట్లేదు అంటే వాళ్ళు చేసేది మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి యూనియన్ వాళ్ళు వస్తే వెళ్ళి కూర్చున్నారు అని చెప్తాం. మేము మళ్ళీ 8 గంటల పని దినానికి 10 గంటల పని దినానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. 8 గంటల పని దినాలు కావాలని ఎంతో రక్తదర్పంతో ఎంతో ప్రాణత్యాగాలు చేసినటువంటి 8 గంటల పని దినాన్ని పక్కన పెట్టి పెట్టుబడిదారులకు అప్పచెప్పే విధంగా ప్రభుత్వాలే ప్రోత్సహించడం ఇది సరైన విధానం కాదు. అంతేకాదు గ్రామ పంచాయతీ కార్మికులకు గత 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్లను, ఎంపీడీఓలను, డిపిఓ వాళ్ళందరికీ కూడా, కమిషనర్లకు కూడా లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా నిమ్మకు నీరెక్కినట్టుగానే ఈ రోజు వ్యవహారం చేస్తూ ఉంది. ఇది సరైన విధానం కాదు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎలక్షన్లు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించేటువంటి కార్మికులే రేపు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. తక్షణమే కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించి వాళ్ళని ఆదుకొని రేపు రాబోయే రోజులు అంటువ్యాధులు రాబోతున్నాయి, వాటి నుంచి కూడా కాపాడుకోవడానికి శానిటైజర్లు కూడా అన్ని అందుబాటులో ఉంచి గ్రామ పంచాయతీ కార్మికులను, గ్రామ ప్రజలను ఆదుకునే చిత్తశుద్ధి పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజు రేపు 9వ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడానికి కార్మికులు, కర్షకులు అందరూ నడుం బిగించి రేపు రోడ్డు మీదకి రాబోతా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకో నరేంద్ర మోడీ, రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు కర్రు కాల్చి వాత పెట్టే రోజు ఆసన్నమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా టీయూసీఏగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.